ఏడాదిలో ఎన్ని పండగలొచ్చినా వినాయక చవితి మాత్రం హైదరాబాద్లో స్పెషల్. ముంబై తర్వాత మళ్లీ అంత గ్రాండ్గా వినాయక చవితి సంబరాలు చేసే నగరం హైదరాబాద్. గణేష్ చతుర్థి మొదలు నుంచి మళ్లీ నిమజ్జనం జరిగేంత వరకు అంతా సందడే కనిపిస్తూ ఉంటుంది. నగరంలో అడుగడుగునా గణేష్ విగ్రహాలు వెలుస్తాయి. ఇక నిమజ్జనం రోజైతే ఏకంగా ఆఫీసులకు సెలవులు ప్రకటిస్తారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అంటే ఆ రేంజ్లో జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఊరికొకటున్నా తిరుమల ప్రత్యేకతే వేరు. అలాగే నగరంలో వినాయక విగ్రహాలు అడుక్కొకటి ఉన్నా ఖైరతాబాద్ వినాయకుడి స్పెషాలిటీయే వేరు. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అయితే ఈ ఏడాది అప్పుడే నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. గణనాథుడి చిత్రపటాన్ని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. గత ఏడాది కైలాస విశ్వరూప గణనాథుడిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతిగా భక్తులను కటాక్షించనున్నాడు. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడిని 59 ఫీట్లో త్రిశక్తిమయ మోక్ష గణపతి అని నామకరణం పెట్టడం జరిగింది. ఎందుకంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు కూడా ఉంటారు ఆయనతో పాటు. అలాగే వినాయకుడిని సింహాసనం వెనక వైపు డిజైన్ చేసి ముందు వినాయకుడు నిలబడినట్టు డిజైన్ చేయడం జరిగింది. చాలా అందంగా తయారు చేయాలని అందరూ కూడా ఆర్టిస్టులు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా రేపటి నుంచి ఈ వినాయకుడిని వెల్డింగ్ వర్క్ కూడా మొదలవుతుంది. ఇప్పటిదాకా వెల్డింగ్ వర్క్ అంతా కూడా బేసిక్ వర్క్ మాత్రం అవుతుంది. ఇంకా వినాయకుడి డిజైన్ రెడీ అయింది కాబట్టి రేపటి నుంచి వినాయకుడిని వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఒకవైపు గజేంద్ర మోక్షం, ఇంకొక వైపు వరంగల్ భద్రకాళని కూడా పెట్టడం జరుగుతుంది. దాదాపు 20 ఫీట్ హైట్లో 2 సైడ్లు కూడా విగ్రహం ఉంటుంది. అలాగే వినాయకుడితో పాటు ఉండే లక్ష్మీ, సరస్వతి వాళ్ళు కూడా 10 ఫీట్ హైట్లో ఉంటారు. అటు విగ్రహ ఏర్పాటు కోసం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈసారి 59 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.